తమ్ముడు అప్పుడు వచ్చి నాకు వచ్చి కొంచెం నర్వస్ బ్రేక్ ఎక్కువ డే అండ్ నైట్ వర్క్ చేసి నిద్ర లేకుండా. దాని తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ యూత్ దాంట్లో ఆ నర్వస్ బ్రేక్ ఉంది థింగ్ అయిపోయి ఎవరు చూస్తే కోపం, ఎవరన్నా అందరినీ కొట్టేస్తారు, అంత కోపం. అప్పుడు వచ్చి స్టేజ్లో ఒక 3-4 పిక్చర్స్ ఉండింది. అదే కానీ వేరే ప్రొడ్యూసర్స్ బుక్ చేసిన వాళ్ళంతా అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారు. వద్దు ఆయన ఇదేంది వద్దు అని చెప్పి బుకింగ్ క్యాన్సిల్ చేశారు. టైగర్ వచ్చి నాకు వచ్చి బుక్ చేస్తుంటారు. నేను ఇది అలాగే అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇలాగ సార్ షూటింగ్ ఉంది అని చెప్పారు. నాకు ఆశ్చర్యం. అప్పుడు రమేష్ గారు అని డైరెక్టర్ మన రామారావు గారు వచ్చి తీస్తే వాళ్ళు చెప్పారు ఎలాగ సార్ అంటే అందరూ వద్దు అని చెప్పారు. రామారావు గారు చెప్పారు ఏంటి ఆయన కోపం వస్తుందంటే మీరు ప్రేమగా చూసుకోండి, వాత్సల్యంగా చూసుకోండి. మేము వచ్చి ఆయన పిక్చర్ని తీసేస్తే ఆయన ఫ్యూచర్ ఏమవుతుంది, రజనీకాంతే ఉండాలి ఆ పిక్చర్లో అని ఆ పిక్చర్లో నన్ను వచ్చి యాక్ట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ నన్ను బుక్ చేశారు. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఒక యాక్షన్ సీన్ వస్తుంది. ఒక ట్రాలీ వేశారు. ట్రాలీ వేసి ఎన్టీఆర్ గారు ఇక్కడ మీరు ఎక్కడ ట్రాలీ కెమెరా ఫాలో అవుతుంది. ఇద్దరు ఫైటర్స్ని కొట్టుకుంటూ వెళ్ళాలి, కరెక్ట్ స్పీడ్గా వెళ్ళాలి. ఆ స్పీడ్ వెళ్ళకపోతే కెమెరాలో ఓవర్లాప్ అయిపోతుంది. సో రామారావు గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు, బ్రదర్ నేను చాలా స్పీడ్గా వెళ్తాను, నా స్పీడ్కి మీరు రావాలా అని చెప్పి. నేను మనసులో అనుకున్నాను రజనీకాంత్ అంటే స్పీడ్ అంటే రజనీకాంత్, మీరు వచ్చి నాకు చెప్తున్నారు కదా అని ఓకే సార్ అని చెప్పాను. షార్ట్ అయిన తర్వాత కెమెరామ్యాన్ కట్ అని చెప్పారు. నేను వెనకాలే ఉన్నాను, ఎన్టీఆర్ గారు ముందు ఓడిపోయారు. బ్రదర్ కొద్దిగా నేను స్లో చేయనా అని చెప్పాను. లేదన్నా నేను చేసేస్తానని చెప్పి అంత ఆ ఎనర్జీ అప్పుడంతా ఆ పిక్చర్లో రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, త్యాగరాజు గారు వాళ్ళంతా ఆర్టిస్టు. అవుట్డోర్ షూటింగ్ అంటే ఒక 9 o'clock 9:30 అలాగ వస్తారంతే. ఎన్టీఆర్ గారు వచ్చారంటే 6:45 విత్ మేకప్తో అక్కడే నిలబడి ఉంటారు. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టు స్టార్ అని కాదు, ఆ వ్యక్తిత్వానికి ఇచ్చే మర్యాద. ఏంటి ఎన్టీఆర్ గారు సినిమాలు మాత్రం కాదు, సినిమా బయట కూడా అలాగ బతికారు. ఆ ప్రిన్సిపల్ ఒక్కొక్క ఆ క్రమబద్ధన అదేం చెప్పేది. అలాంటి ఒక ఎన్టీఆర్ గారు వచ్చి సేమ్ థింగ్. నేను రాజమండ్రిలో 77 షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ 6:30 ఫస్ట్ షో మ్యాట్నీ దిస్టింగ్ అయ్యి ఫస్ట్ షో స్టార్ట్. 1000 మంది. ఏంట్రా ఇదంటే దానవీర శూరకర్ణ పిక్చర్ రిలీజ్ అయింది. సూపర్ డూపర్ బంపర్ హిట్. నేను అక్కడే వచ్చి చూసి ఆ పిక్చర్ నేను వచ్చి ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. దాని తర్వాత వీసీడీ అంతా వచ్చిన తర్వాత అది చూసి ఎలాగైనా దానవీర శూరకర్ణ నేను యాక్ట్ చేయాలి, ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను యాక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు ఆయన ఒప్పుకున్నారు, డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఆ ఫుల్ డైలాగ్ అదే డైలాగ్ దుర్యోధన అలాగే రాయండి అని చెప్పి ఫుల్గా రాసి నేను బై హార్ట్ చేసి వెళ్తామని చెప్పారు. లేదు సార్ స్క్రీన్ టెస్ట్ చేస్తాం అని చెప్పి పీతాంబరం గారిని పిలిచాం. పీతాంబరం గారు చెప్పారు, బాబు తప్పు కాదుకోకూడదు, పీతాంబరం గారు ఎంజీఆర్కి ఆయన మేకప్ మ్యాన్, ఎన్టీఆర్ గారికి ఆయన మేకప్ మ్యాన్ అని చెప్పారు. వాళ్ళిద్దరి తర్వాత నన్ను ఎవరికి మేకప్ వేయలేదు, తప్పుగా అనుకోవద్దండి, నేను వచ్చి బొట్టు వేస్తాను అని చెప్పి బొట్టు వేసి వెళ్ళిపోయారు. సో దానవీర శూరకర్ణలో ఏమి గెటప్ ఉందో ఎన్టీఆర్ గారిది, అదే కిరీటం, అదే బేర్ బాడీ, అదే మీసం, అదంతా నాకు వచ్చి ఫుల్ కెమెరా షూట్ చేస్తారు. ఫొటోస్ అంతా వచ్చిన తర్వాత డైరెక్టర్ అంతా బాగుంది చెప్తుంది. నాకేదో ఒక ఇదైంది. నా ఫ్రెండ్ విఠల్ ప్రసాద్ రావు ఉన్నాడు, విఠల్ ప్రసాద్ ఇక్కడ వచ్చిన్నాడు. ఏదైనా సేట్గా చెప్పేస్తాడు, విఠల్ రా ఇక్కడ ఇది ఎలాగుంది ఫోటో అది చూసి ఎవరా ఇది కోతిలాగా ఉన్నాడు వచ్చి మరి ఒరేయ్ అది నేను రా అని చెప్పాను. చండాలంగా ఉంది అని చెప్పాను. ఏంటంటే సన్నగా ఉండేవాడిని, ఆ కిరీటం అది అక్కడ బాడీ ఎలా షూట్ అవుతుంది, వద్దు అని కంప్లీట్గా అది వదిలేస్తాను నేను, అది వద్దని. సో దాని తర్వాత 82 బొబ్బిలి పులి ఏవిఎంలో షూటింగ్, శ్రీదేవి ఎన్టీఆర్ గారు, దాసి గారు డైరెక్షను, నేను పక్కనే యాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పార్టీ అనౌన్స్ చేశారు, ఏమేమో అవుతుంది ఆంధ్రాలో అక్కడ. ఇది
వచ్చి నేను ఆ షూటింగ్ వెళ్ళాను, కళ్ళు మూసి కూర్చొని ఉన్నారు, సైలెంట్గా ఉంది సెట్. ఆయన ఉంటే సెట్ అంతా సైలెంట్గా ఉంటుంది. రాజకీయాల్లో మాత్రం అతను కింగ్ కాదు, సినిమా ఇండస్ట్రీలోనే కింగ్. సైలెంట్గా ఉంది. 10 to 15 minutes కూర్చుంటాను, మళ్ళీ షార్ట్ పిలుస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత దాసరి గారు వచ్చి, అన్న షార్ట్ రెడీ అయింది, రజనీకాంత్ బ్రదర్కి ఏదైనా తాగడానికి ఇచ్చారా అని అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. దాని తర్వాత ఆ ఖైదీ భాషలో నిలబడి 2 pages డైలాగ్. నేను నిజం చెప్తున్నాను, 2 pages డైలాగ్ విత్ ఎమోషన్స్. ఓకే అన్నయ్య, దాసరి గారు అన్నయ్య ఒక రిహర్సల్ చేస్తావా, నో టేక్ అని ఒకే టేక్లో ఫినిష్ చేశారన్నది. ఆ భావతో ఆ డైలాగ్ డెలివరీ అదంతా, మై గాడ్. ఆ పిక్చర్ ఫస్ట్ ప్రింట్, ఆ ప్రింట్కి ఎంత పొలపాటు అయింది ప్రసాద్ స్టూడియోలో అంటే, ఆ పిక్చర్ ప్రసాద్ స్టూడియోలో మేము చూసాం ఫస్ట్, బొబ్బిలి పులి అంతే. దాని తర్వాత హిస్టరీ. నేను వచ్చి నా లైఫ్లో నాకే తెలియకుండా నేను జంప్ చేశాను అంటే రెండు సారి 83లో రామారావు గారు విత్ మెజారిటీ గెలిచారు అని చెప్పాడు, నాకు తెలియకుండా నేను జంప్ చేశాను. సెకండ్ హిమాలయాస్ వెళ్ళి ఆ గంగా నది చూసినప్పుడు నేను వచ్చి ఆ జంప్ చేశాను. ఆ 83 నభూతో న భవిష్యతి, ఏ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎలాంటి వాళ్ళని వచ్చి ఇందిరాగాంధీ, ఇప్పుడు మోడీ గారు ఎలాగో అలాగా, అప్పుడు కంప్లీట్ హోల్, దానికంటే ఎక్కువ హోల్ స్టేట్ వాళ్ళదే, హోల్ ఇండియా వాళ్ళదే, ఓన్లీ తమిళనాడు అంతే. పార్టీ స్టార్ట్ చేసి ఓన్లీ 9 months. అప్పుడు వచ్చి ఆయనకి మొత్తం 10 lakhs రెమ్యునరేషన్. 10 lakhs అంటే 42 years బిఫోర్ ఎన్ని కోట్లు. అవన్నీ వదిలేసి రోడ్డుగా పోయి ఫుట్బాత్లో నిద్రపోయి స్నానం చేసి ఎంత జనాల కోసం, ఆ జనులు ప్రతిష్ట, ఆత్మగౌరవం ఎందుకు బతకాలి? జనాలు తెలుగు వాళ్ళు రాజభారం చేయాలన్నా, ఢిల్లీ చేయాలన్నా, అంతే, ఫినిష్ ఫుల్గా. అది ఎవరు అది వచ్చి సంచలనమైపోయింది. అలాంటి ఒక యుగ పురుషుడు. ఆయన గురించి ఆయనతో వచ్చి మాట్లాడుతూనే ఉండవచ్చు. సో 92లో వచ్చి, అప్పుడు 93 అనుకుంటాను, రామోజీరావు గారు వచ్చి రామోజీ గారు ఫిల్మ్ సిటీ కడుతున్నారు. అప్పుడు వచ్చి అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు అన్నగారిని వెళ్ళి చూశాను. అది వెళ్ళి చూసాను చెప్పేటప్పుడు రామారావు గారు చెప్పారు, రామోజీరావు గారు గ్రేట్. అప్పుడు ఆయన సపోర్ట్ లేదంటే, ఆయన అంత సపోర్ట్ నాకు చేయలేదంటే అంత పెద్ద విక్టరీ నాకు వచ్చేది కాదు. ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు రామోజీరావు గారు అని చెప్పారు. ఆయన చెప్పొచ్చు కదా నాదే అని. సో అది నా ఒక భాగ్యం. ఎన్టీఆర్ గారు, శివాజీ గారు, రాజ్ కుమార్ గారు, వాళ్ళ ఆఖరి రోజులో వాళ్ళతో వచ్చి ఉండేదానికి చాలా టైం దొరికింది, అవకాశం దొరికింది. వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఎలాగంటే కంప్లీట్ వాళ్ళ గురించి పొగిడితే వాళ్ళకి పడ్డదు. పాష్ గురించి మా ఎలా చేశారంటే ఓకే రైట్ అంతే వదిలేస్తారు, అది మాట్లాడరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు ఎవరైనా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఏదైనా మాట్లాడితే ఏంటి అని అడుగుతారు, కానీ వేరే ఏమి జరుగుతుంది ఏమి లేదు, వాళ్ళు ఏమనుకుంటారో అది అనుకొని వెళ్తూ ఉంటారు. అది చూస్తే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. ఈ కప్ప ఉంటుంది, ఈ కప్ ఫ్రాక్స్, ఈ కప్ అంతా ఒక పెద్ద కొండ. ఆ కొండ వచ్చి ఒక 4-5 ఫ్రాక్స్ వచ్చి కప్పలు వచ్చి క్లెయిమ్ చేస్తూ ఉంది. అది చాలా అక్కడ నాకు పాంబు తేడు అంతే ఉంటుంది అక్కడ. కిందంతా కప్పులే వెళ్ళొద్దురా, పాము ఉంది, తేడుంది, కడుస్తుంది, అది ఇది చెబుతా ఉంది. భయపడి అంతా కప్పలంతా కింద పడిపోయింది. ఒక కప్ప మాత్రం వెళ్తుంటుంది, వెళ్ళి ఆ శిఖరం పోయింది. ఎలా వెళ్ళింది అది అంటే, ఆ కప్పకి చెవిటు ఇనిపడదు. అందుకే జనాలు ఏమేమో చెప్తుంటారు, ఏమేమో జరుగుతూ ఉంటుంది. అదంతా ఏమి మైండ్ ఇవ్వకుండా మన పని మనం చేస్తూ మేము వెళ్తూ ఉండాలి. ఆ రామారావు గారు ఇప్పుడు వచ్చి హిస్టరీ మళ్ళీ ఇంకా 300-400 వేస్తే ఆయన ఒక యుగ పురుషుడవుతాడు. ఆ యుగ పురుషుడు ఆ ఫ్యామిలీలో వచ్చి నేను వచ్చి కలిసి మాట్లాడి నాకు భాగ్యం. ఈ భాగ్యం నాకు ఇచ్చిన చంద్రబాబు గారు, ఆయన ఫ్యామిలీ, జగన్నాథ్ గారు, ప్రసాద్ గారు, మీ అందరికీ నా వందనం చెప్పి నేను వచ్చి నా మాట ఫినిష్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.